ట్రంప్కు దిమ్మ తిరిగే షాక్ ఇస్తోంది భారత్. ఇవాళ భారత్కు రష్యా అధ్యక్షుడు పుతిన్ రాబోతున్నారు. సాయంత్రం 4 గంటలకు ఢిల్లీకి చేరుకోనున్నారు పుతిన్. రాత్రి పుతిన్కు మోదీ డిన్నర్, అలాగే రేపు హైదరాబాద్లో హౌస్లో శిఖరాగ్ర సదస్సుకు ఇన్వైట్ చేయబోతున్నారు. సమావేశంలో మోదీ, పుతిన్ ఇద్దరూ పాల్గొనబోతున్నారు. భారత్ రష్యా మధ్య పౌర అణు ఒప్పందం, మరిన్ని S-100 క్షిపణుల కొనుగోలు, అలాగే సుఖోయ్ 30 యుద్ధ విమానాల ఆధునీకరణపై చర్చ జరగబోతోంది. ఉక్రెయిన్తో యుద్ధం తర్వాత మొదటిసారి భారత్కు పుతిన్ వస్తున్నారు. మోదీ ఆహ్వానం మేరకు భారత్ రష్యా వార్షిక శిఖరాగ్ర సదస్సులో పాల్గొనబోతున్నారు పుతిన్. భారత్లో పుతిన్ 28 గంటల పర్యటన ఉండబోతోంది. ఢిల్లీలో ఇప్పటికే హై అలర్ట్ ప్రకటించారు, భద్రత కట్టుదిట్టం చేశారు. ఇక్కడ 2 కీలకమైన విషయాలు ఉన్నాయి. మూడు కీలకమైన విషయాలు మనం మాట్లాడుకోవాలి. ఒకటి, పుతిన్ లాంటి ఒక అగ్ర నాయకుడు, ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైనటువంటి దేశానికి అధ్యక్షుడు వస్తున్నాడు అంటే ఎలాంటి సెక్యూరిటీ ఉంటుంది, ఎలాంటి ఏర్పాట్లు ఉంటాయి, ఎలాంటి హంగామా ఉంటుంది, ఇది ఒక ముఖ్యమైన అంశం. ఆ తర్వాత భారత్ రష్యా మధ్య ఎందుకు ఇంత కీలకం ఈ పర్యటన? ఈ పర్యటనలో అసలు భారత్ రష్యా మధ్య ఎలాంటి చర్చ జరుగుతుంది, ఎలాంటి ఒప్పందాలు కుదురుతాయి? మూడోది, అత్యంత కీలకమైనది ఇది కూడా, అమెరికా ఏడుస్తోంది, పాకిస్తాన్ ఏడుస్తోంది, ట్రంప్ ఓపిక పట్టలేకపోతున్నాడు. ఇదొకటి. ఎందుకు? సమస్య ఏంటి? ట్రంప్కి ఏంటి ప్రాబ్లం? మనం రష్యాతో భేటీ అయితే ట్రంప్కి సమస్య ఏంటి? ఈ అంశాల గురించి ఒకసారి మనం మాట్లాడుకుందాం. ముందుగా సెక్యూరిటీ, 5 అంచెల భద్రత ఉంటుంది. ఇప్పటికే 40 మందికి పైగా రష్యన్ ఏజెంట్స్ భారత్ చేరుకున్నారు. పూర్తి స్థాయిలో ఎక్కడెక్కడ ఆయన పర్యటించబోతున్నారో అక్కడ జల్లెడ పడుతున్నారు. ఆయన స్టే అయిపోయే హోటల్ని, ఆ రూమ్ని మొత్తం పూర్తిగా స్కాన్ చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. అలాగే ప్రత్యేకంగా రష్యా నుంచి రష్యా అధ్యక్షుడు ప్రయాణించే కార్స్ ఇక్కడికి ఇంపోర్ట్ అవుతున్నాయి. ఇప్పటికే ఆయన ఉపయోగించేటువంటి కార్ని స్పెషల్గా అక్కడి నుంచి తీసుకొస్తారు. అండ్ మనందరికీ తెలిసిన విషయమే, ఈవెన్ రష్యా అధ్యక్షుడు ఎక్కడికి ప్రయాణించిన, గతంలో ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ అమెరికా వెళ్ళినప్పుడు మనం చూసాం, ఓన్గా టాయిలెట్ తీసుకువెళ్తారు అని చెప్పేసి. ఇప్పుడు రష్యా అధ్యక్షుడు కూడా అలాగే ఓన్ టాయిలెట్ని క్యారీ చేస్తారంటూ తెలుస్తోంది, ఒక కమోడ్ని క్యారీ చేస్తారంటూ తెలుస్తోంది. ఆయనకి సంబంధించిన ఏ వ్యర్థాలు కూడా కనీసం బయటకు వచ్చే అవకాశం ఉండదంటూ తెలుస్తోంది. వాటితో పాటు 5 అంచెల సెక్యూరిటీ. ఈ 5 అంచెల్లో మొదటి అంచె అంటే అవుట్ సైడ్ సర్ఫేస్లో ఉండే వాళ్ళు కేవలం మన పోలీసులు, మన మిలిటరీ ఎవరైనా సరే ఈ 5వ అంచెలో మాత్రమే ఉంటారు, అవుట్ సైడ్ సర్కిల్లో. మిగతా 4 అంచెల్లోనూ పుతిన్కి సంబంధించిన పర్సనల్ సెక్యూరిటీ మాత్రమే ఉంటారు, రష్యన్ ఏజెన్సీస్కి సంబంధించిన వాళ్ళు మాత్రమే ఉంటారు. ఇక రష్యా అధ్యక్షుడి కోసం అద్భుతమైన విందు కూడా ఏర్పాటు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇలా చెప్పుకుంటూ పోతే 1, 2 కాదు. రష్యా అధ్యక్షుడు భారతదేశానికి వస్తున్న సందర్భంలో అసలే భారతదేశంలో అతిథి దేవో భవ అంటారు, అతిథిని దేవుడితో సమానంగా పూజిస్తుంటారు, అంత గొప్పగా చూస్తూ ఉంటారు. అలాంటిది ఇక రష్యా అధ్యక్షుడు చిరకాల మిత్రుడు, మిత్ర దేశం, కష్టంలోనూ నష్టంలోనూ అన్నిట్లోనూ మనకి అండగా నిలబడినటువంటి దేశం. అలాంటి దేశం, అందులోనూ మనకి వ్యాపార సంబంధాలు గొప్పగా ఉన్నటువంటి దేశం, అన్ని రకాలుగా ప్రపంచంలో అత్యంత గొప్ప మిత్రుడు భారతదేశానికంటే రష్యా. మోదీకి చాలా క్లోజ్ ఫ్రెండ్ రష్యా అధ్యక్షుడు పుతిన్. సో మరి అలాంటి మిత్రుడు వస్తున్నాడు అంటే ఇంకెంత బాగా చూసుకుంటుంది భారతదేశం, ఇంకెంత గొప్పగా ఇన్వైట్ చేస్తుంది, ఇంకా ఎంత గొప్పగా సెక్యూరిటీని కానీ, ఆయనకి ఏర్పాటు చేసే విందు కానీ, ఆయన కోసం ఏర్పాటు చేసే లగ్జరీ కానీ అన్నీ ఇంకెంత గొప్పగా ఉంటాయో మనం ఊహించుకోవచ్చు. అలాంగ్ విత్ దట్, వై దిస్ ట్రిప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఇండియా అండ్ రష్యా? ఎందుకు ఈ ట్రిప్ చాలా ఇంపార్టెంట్ అంటే, ఇప్పటికే S-400 వ్యవస్థని మనం రష్యా నుంచి కొనుగోలు చేశాం. పాకిస్తాన్తో యుద్ధం సమయంలో S-400 వ్యవస్థ ఎంత గొప్పగా పనిచేసిందో మనం చూసాం. మొత్తం వాళ్ళ డ్రోన్స్ అన్నిటినీ కూడా దెబ్బ కొట్టేసింది, వాళ్ళ మిజైల్స్ని దెబ్బ కొట్టేసింది, వాళ్ళ యొక్క ఫైటర్ జెట్స్ నుంచి వచ్చినటువంటి ఏ మిజైల్ కూడా, ఏ ఒక్క క్షిపణి కూడా భారత భూభాగాన్ని తాకకుండా చేసింది S-400. సో దట్ పవర్ఫుల్ ఇట్ ఈస్. సో ఇప్పుడు S-400 వ్యవస్థని మరింత బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నాం. అట్ ది సేమ్ టైం మనం తయారు చేస్తున్నటువంటి యుద్ధ విమానాలకి ఇంజిన్ సపోర్ట్ కొంత రష్యా నుంచి వస్తున్న విషయం మనకు తెలిసిందే. ఇప్పుడు మన దేశంలోనే పూర్తి స్థాయిలో రష్యా మన ఇంజిన్స్ తయారు చేయడానికి
అలాగే మరికొన్ని విడి భాగాలను తయారు చేయడానికి అవసరమైనటువంటి వ్యవస్థల్ని భారతదేశంలోనే ఇన్స్టాల్ చేసే విధంగా, మరింత షేర్ చేసుకునే విధంగా ఆ నాలెడ్జ్ని మరికొన్ని అగ్రిమెంట్స్ కూడా జరగబోతున్నాయి. వీటితో పాటు ఈ మధ్య కాలంలో రష్యా నుంచి భారత్ ఆయిల్ కొనుగోళ్ల శాతం తగ్గడాన్ని మనం చూసాం. రష్యా నుంచి భారత్ ఆయిల్ కొనుగోలు చేయొద్దంటూ అమెరికా ఆంక్షలు విధించడం, భారత్ రష్యా వినకపోవడంతో రష్యాలోని కొన్ని ఆయిల్ కంపెనీస్ మీద టారిఫ్స్ పెంచాడు ట్రంప్. దానివల్ల రేట్లు పెరిగాయి. దానివల్ల మనం కొనుగోలు చేసే శక్తి కొంచెం తగ్గింది. సో దీనివల్ల మనం ఏదో అమెరికాకి మేలు చేస్తున్నాం, అమెరికాకి మద్దతుగా మనం నిలుస్తున్నాం అని చెప్పేసి కొంతమంది అనుకుంటున్నారు. ఇది కేవలం ఈ సంవత్సరానికి మాత్రమే, ఒక సంవత్సరం పాటు, లేదంటే ఆ టారిఫ్స్ అమలు అయ్యేటువంటి ఆ కొద్ది స్పాన్ మాత్రమే ఇలా ఉండబోతుంది. అండ్ ఇప్పుడు ఆ టారిఫ్స్ ఉన్నప్పటికీ కూడా మనకి తక్కువ ధరకి చమురు ఎలా ఇవ్వాలి అనే దానికి సంబంధించి రష్యా భారత్ మధ్యలో కీలకమైనటువంటి చర్చ ఉండబోతోంది. ఇది అతిపెద్ద విషయం, ఎందుకంటే అటు రష్యాకి చాలా ఆదాయం వస్తుంది భారత్ వల్ల, అట్ ద సేమ్ టైం భారత్కి కూడా అతి తక్కువ ధరలో ఆయిల్ దొరుకుతుంది రష్యా నుంచి. ఇది అమెరికాకి నచ్చని విషయం. భారత్ మీద టారిఫ్స్ వేయడం ఇవన్నీ కూడా మనం చూసాం. సో ఇప్పుడు ఈ అగ్రిమెంట్ చాలా కీలకం కాబోతోంది. వీటితో పాటు మరికొన్ని ఆయుధాలు కొనుగోలు చేయబోతున్నాం. మరింత పెద్ద ఎత్తున సెక్యూరిటీ వ్యవస్థల్ని కూడా మనం అప్డేట్ చేసుకోబోతున్నాం రష్యా నుంచి. అలాగే రష్యాకి మన ఎక్స్పోర్ట్స్ పెంచే విషయంలో కూడా మనం డిస్కస్ చేయబోతున్నాం. వీటన్నిటితో పాటు అతి ముఖ్యమైనది, ఇక్కడి నుంచి చదువుకోవడానికి కానీ ఉద్యోగాలకు కానీ రష్యాకి వెళ్ళడానికి సో ఈజీగా వీసాల విషయంలో కానీ, లేదంటే పర్మిషన్స్ విషయంలో కానీ, హ్యూమన్ ఎఫర్ట్స్ని అక్కడికి ఎక్స్పోర్ట్ చేయడానికి, హ్యూమన్ రిసోర్సెస్ని అక్కడికి ఎక్స్పోర్ట్ చేయడానికి కావాల్సిన కొన్ని అగ్రిమెంట్స్ మనం డిస్కస్ చేయబోతున్నాం. సో ఇలా చాలా కీలకమైనటువంటి అటు యుద్ధానికి సంబంధించి, రక్షణకి సంబంధించి, ఆయుధాలకు సంబంధించి, టెక్నాలజీకి సంబంధించి, అలాగే వనరులు షేర్ చేసుకోవడానికి, రిసోర్సెస్ షేర్ చేసుకోవడానికి సంబంధించి ఇలా అన్ని రకాలుగాను ఇది చాలా ఇంపార్టెంట్ కాబోతుంది. బట్ వీటితో పాటు అతి ముఖ్యమైన మరొక విషయం, మనం మూడో విషయం మాట్లాడుకోబోతున్నాం. అదే భారత్ రష్యా కలిస్తే ట్రంప్కి ఎందుకు భయం వేస్తుంది? ఇది అతి కీలకమైన అంశం. ఇది కేవలం ఇరు దేశాల మధ్య కొన్ని రకాల ట్రాన్సాక్షన్స్కి సంబంధించి మాత్రమే కాదు, ఇది దౌత్యపరమైనటువంటి అంశాలకు సంబంధించి కూడా. భారత్ రష్యాల ఫ్రెండ్షిప్ని ఒక రకంగా ఒక సింబల్గా నిలుస్తోంది. ఇది ఇంత ఒత్తిడి భారతదేశం మీద అమెరికా పెడుతున్న సమయంలో, అమెరికా ఇంత స్ట్రగుల్ అవుతున్న సమయంలో రష్యాని ఎదిరించడానికి ఇదే సమయంలో భారతదేశానికి రష్యా అధ్యక్షుడు రావడం అనేది చాలా పెద్ద విషయం. నౌ ట్రంప్ కాంట్ స్లీప్ ఖచ్చితంగా. ఎందుకు? ఇప్పటికే భారత్ రష్యాల బంధాన్ని ఎలా విడగొట్టాలా, వాళ్ళిద్దరి ఇంత స్ట్రాంగ్ అయిపోతున్నారు, భారత్కి రష్యా సపోర్ట్ దొరుకుతుంది, రష్యాకి భారత్ సపోర్ట్ దొరుకుతుంది, ఫినాన్షియల్ సపోర్ట్ దొరుకుతుంది ఇరు దేశాలకి, అండ్ ఆయుధాలు పంచుకుంటున్నారు, టెక్నాలజీని పంచుకుంటున్నారు. మా మీద డిపెండ్ అవ్వరేమో, మా ఆయుధాలు కొనరేమో, మా మీద డిపెండ్ అవ్వరేమో, మాతో వ్యాపారం చేయరేమో, మాకంటే బలంగా అయిపోతారేమో. ఇది అసలు భయం అమెరికాకి. ఇన్ని రోజులు అలా భయపెట్టాలని చూశారు, ఎలాగైనా ఈ బంధాన్ని చెడగొట్టాలని చూశారు. బట్ ప్రూవ్ చేసుకున్నాయి మరొకసారి ఇరు దేశాలు. రష్యా భారతదేశాల ఫ్రెండ్షిప్ని చెడగొట్టగలిగేంత శక్తి అమెరికాకు లేదని, ఎంత ఏడ్చినా సరే ఎలాంటి ప్రయోజనం లేదని మరొకసారి ప్రూవ్ చేశాం. ఇక అమెరికా పరిస్థితి అలా ఉంటే ఇక పాకిస్తాన్ పరిస్థితి ఇంకెలా ఉంటుందో ఒకసారి ఇమాజిన్ చేసుకోండి. ప్రపంచ దేశాల్లో ఏ దేశానికి సంబంధించిన అధ్యక్షుడైనా అసలు పాకిస్తాన్కి వస్తున్నాడా? క్రికెటర్స్ రావడానికే భయపడుతుంటే, శ్రీలంక క్రికెటర్స్ మనం చూసాం ఎంత పెద్ద రాద్ధాంతం జరిగిందో పాకిస్తాన్లో వరుసగా బ్లాస్టులు జరుగుతుంటే. అలాంటిది ఇక అధ్యక్షుల సంగతి పక్కన పెట్టండి, ఇంకా ప్రపంచ అగ్రదేశాల అధ్యక్షుల. గతంలో చైనాలో జరిగినటువంటి సదస్సు సమయంలో కూడా పుతిన్తో షహబాజ్ షరీఫ్ భేటీ అయ్యాడంటే అడుక్కొని, రిక్వెస్ట్ చేసుకొని, మరిద్దరం ఒక మీటింగ్ పెట్టుకుందాం అని చెప్పి అక్కడికి వెళ్ళిన తర్వాత కనీసం ఇయర్ ఫోన్ పెట్టుకోవడం చేతగాక, ఏం మాట్లాడాలో తెలియక, ఇరు దేశాలు బాగా ట్రాన్సాక్షన్స్ పెంచుకోవాలి, బిజినెస్ పెంచుకోవాలని చెప్పేసి మాట్లాడి ప్రపంచం ముందు ఏదో బిల్డప్ ఇద్దామని చెప్పి చివరికి పరువు పోగొట్టుకున్నారు. ఇంకో పక్క జిన్పింగ్, ఇటుపక్క రష్యా అధ్యక్షుడు పుతిన్, భారత్ ప్రధాని నరేంద్ర మోదీ, ముగ్గురు కలిసి చాలా సగర్వంగా స్టేజ్ మీద తిరుగుతుంటే దొంగలాగా నక్కి చూస్తున్నాడు షహబాజ్ షరీఫ్.
దట్స్ ద కండిషన్ ఆఫ్ పాకిస్తాన్. ఇక్కడ మాట్లాడుకోవడం వేస్ట్ పాకిస్తాన్ గురించి ఎక్కువగా. సో ఇప్పుడు అతిపెద్ద సమస్య అమెరికాకే వస్తుంది. భారత్ ఇప్పటికే రష్యా నుంచి చాలా ట్రాన్సాక్షన్స్ చేస్తుంది. ఇప్పుడు ఇంకా యుద్ధ విమానాలు అక్కడి నుంచి కొనుగోలు చేస్తుందేమో, ఇంకా ఇంజిన్స్ తయారు చేసే ఫ్యాక్టరీని ఇప్పుడు భారతదేశంలోనే పెట్టాలని చెప్పి ఆలోచిస్తున్నారు. ఆయిల్ ఇంకా చీప్గా ఇస్తారేమో. ఇక మన పరిస్థితి ఏంటి? మా భారతదేశం ఒక పక్క స్ట్రాంగ్ అయిపోతుంది, మనం స్ట్రాంగ్ అవుతున్నామనే ఉద్దేశంతోనే కదా ఇప్పుడు పాకిస్తాన్ని చేరదీసి మునీర్ని వైట్ హౌస్లో కూర్చోబెట్టి మొన్న అంత మాట్లాడి మునీర్ వైట్ హౌస్లో అమెరికాలో కూర్చొని భారతదేశాన్ని బెదిరిస్తున్నా తిరిగి ఏం మాట్లాడకుండా పాకిస్తాన్లో ఆయిల్ స్టోర్స్ పెడతానని చెప్పేసి రేపో మాపో పాకిస్తాన్ భారతదేశానికి ఆయిల్ అమ్ముతుందని చెప్పేసి నోటుకొచ్చినట్లుగా మాట్లాడుతున్నాడు, ఇష్టం వచ్చినట్లుగా చేస్తున్నాడు ట్రంప్. ఎందుకు? భారతదేశాన్ని భయపెట్టడానికి. భారతదేశానికి థ్రెట్ పెరగాలి, దానివల్ల భారతదేశం భయపడాలి, భారతదేశంలో సమస్యలు రావాలి, దానివల్ల అమెరికా మీద డిపెండ్ అవ్వాలి, అప్పుడు అమెరికా బిజినెస్ చేసుకోవాలి. ఇదే స్ట్రాటజీ కదా అమెరికా మొదటి నుంచి, ఇదే స్ట్రాటజీ అమలు చేస్తుంది. సో ఇప్పుడు మరొకసారి అమెరికాకి మింగుడు పడడం లేదు. వాట్ అమెరికా కెన్ డూ నౌ, వాట్ ట్రంప్ కెన్ డూ నౌ? ఇంకేమైనా కొత్తగా చేయడానికి ఉందా? ఆల్రెడీ టారిఫ్లు వేసేశారు కదా, భారతదేశం మీద వేశారు, రష్యా ఆయిల్ కంపెనీల మీద కూడా టారిఫ్లు వేశారు కదా. ఇంకో పక్క రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించి అక్కడ చర్చలు జరుగుతున్నాయి. ఏదైనా హార్ష్ మూమెంట్ కనిపించిందంటే అక్కడ దెబ్బ కొడుతుంది. స్విచ్ ఇక్కడేస్తే భారతదేశంలో ఇక్కడ మీటింగ్స్ జరుగుతున్న సమయంలో ఇక్కడ స్విచ్ చేస్తే రష్యా ఉక్రెయిన్ మధ్య జరుగుతున్నటువంటి చర్చలకి ఆటంకం ఏర్పడే అవకాశం ఉంటుంది. సో అమెరికా కాన్ టేక్ రిస్క్ నౌ, ఎందుకంటే ఇట్స్ వెరీ బిగ్ థింగ్ ఫర్ అమెరికా, బిగ్ థింగ్ ఫర్ ట్రంప్ అమెరికా కంటే కూడా. ఎందుకు? యుద్ధాన్ని నేనే ఆపానని చెప్పి క్రెడిట్ ఆల్రెడీ వేసుకున్నాడు కాబట్టి, ఖాతాలో వేసుకున్నాడు కాబట్టి నోరు మూసుకొని కూర్చోవలసిన పరిస్థితి. అండ్ ఇక్కడ అమెరికాను తక్కువ చేసి మాట్లాడడం నా ఉద్దేశం కాదు ఇక్కడ, ఎందుకంటే రష్యాతో ఎలాంటి బంధాలు ఉన్నాయో అమెరికాతో కూడా అలాంటి ట్రాన్సాక్షన్సే ఉన్నాయి మనకి. ఇన్ఫ్యాక్ట్ అమెరికాకే ఎక్కువ మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం, మన ఎక్స్పోర్ట్స్ ఎక్కువ శాతం అమెరికాకే ఉన్నాయి. సో ఐ డోంట్ మీన్ అమెరికాకి తక్కువ వాల్యూ ఇవ్వడం కాదు ఇక్కడ. కానీ వెన్ ఇట్ కమ్స్ టు రియాలిటీ, వ్యాపారమే. ఏదో ఒక సామెత చెప్తూ ఉంటారు కదా, తమ్ముడే పేకాట అని ఒక సామెత చెప్తూ ఉంటారు. సో అదే ఇక్కడ వర్కౌట్ అవుతుంది. ఎలాగైతే భారతదేశంతో ఇన్ని సంబంధాలు కలిగి ఇన్ని ఏళ్ల దశాబ్దాల పాటు భారతదేశం నుంచి వచ్చినటువంటి సూపర్ బ్రెయిన్స్తో ఇంత డెవలప్ అయిన అమెరికా చివరికి భారతదేశం మీద విషం చిమ్ముతుందో అవకాశం దొరికినప్పుడల్లా భారతదేశం కూడా స్ట్రాంగ్గా నిలబడడం నేర్చుకోవాలిగా అవసరమైనప్పుడు, మన పౌరుల కోసం, మన అవసరాల కోసం, మన దేశం ప్రతిష్ట కోసం నిలబడగలగాలి కదా. సో వాళ్ళు చేస్తున్న తప్పుల గురించి మాట్లాడడంలో తప్పే ఉంది. దెర్ ఈజ్ నథింగ్ రాంగ్ ఇన్ దట్. సో ఓవరాల్గా ఇట్స్ వెరీ క్రూషియల్ ఫర్ ఇండియా. అందులోనూ యుక్రెయిన్ వార్ మొదలైన తర్వాత భారతదేశానికి ఇప్పుడే వస్తున్నారు ట్రంప్ మొట్టమొదటిసారిగా. సో భారతదేశానికి పుతిన్ మొట్టమొదటిసారిగా వస్తున్నారు ఉక్రెయిన్ వార్ మొదలైన తర్వాత. సో ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ ఇటువైపే చూస్తున్నాయి. అది ఏం జరుగుతుంది రష్యా ఇండియా మధ్య, ఎందుకు ఇంత ఫ్రెండ్షిప్ వాళ్ళకి అని కుళ్ళుకుంటున్న వాళ్ళు కొంతమంది, మాతో కూడా ఇలా ఫ్రెండ్షిప్ చేస్తే బాగుండు రష్యా అని చెప్పేసి ఆశపడుతున్న వాళ్ళు మరికొంతమంది, అసలు ఈ గేమ్లోనే ఎక్కడా లేని వాళ్ళు మరికొంతమంది. ఎవరు? పాకిస్తాన్ లాంటి వాళ్ళు. దే ఆర్ అవుట్ ఆఫ్ ది బాక్స్, అసలు అవుట్ ఆఫ్ ది బాక్స్, అవుట్ ఆఫ్ సిలబస్ వాళ్ళంతా కూడా. ఎందుకంటే వాళ్ళది ఆ స్థాయి కాదు, వాళ్ళకి ఆ వాల్యూ లేదు. ఏ దేశ అధ్యక్షులు వాళ్ళ దేశం రారు, తిరగరు, వచ్చినా సరే కొన్ని ఇస్లామిక్ కంట్రీస్ వాళ్ళు ఎవరో కొంతమంది వస్తారేమో, అంతకు మించి ఇంకేం లేదు. అండ్ యూ కెన్ సీ పుతిన్ తిరిగేటువంటి కార్ నేను మీకు స్క్రీన్లో చూపిస్తున్నాను. మనం సహజంగా ది బీస్ట్ గురించి మాట్లాడుకుంటాం, అమెరికా అధ్యక్షుడు తిరిగే కారు గురించి, దాని స్పెషాలిటీ గురించి చాలా సందర్భాల్లో మనం మాట్లాడుకుంటూ ఉంటాం. సో ఇప్పుడు పుతిన్ కారు గురించి మాట్లాడుకోవాల్సిన సందర్భం. సహజంగా ఇది మెర్సిడీస్ బెంజ్కి సంబంధించిన కారే, మోడిఫై చేసిన తర్వాత లిమో మోడిఫైడ్ కార్ ఇది ఇప్పుడు. సో దాన్ని ఉపయోగిస్తుంటారు. కొంచెం రోల్స్ రాయ్స్ పాంచమ్కి ఈక్వల్గా ఉంది అని చాలామంది కంపేర్ చేస్తూ ఉంటారు చాలామంది. సో ఇట్స్ వెరీ స్పెషల్ కార్. ప్రపంచంలో ఇప్పుడు ఈ కారు గురించి కూడా డిస్కషన్ జరుగుతుంది.
అండ్ ఈ కార్ ఏంటి, అసలు ఈ సెక్యూరిటీ ఏంటి, వీటన్నిటి గురించి కూడా మనం సపరేట్గా మాట్లాడదాం ఖచ్చితంగా. ఆర్టీవీ మీకు ఎక్స్క్లూజివ్గా ఆ డీటెయిల్స్ అన్నీ అందిస్తుంది. సో ట్రై టు కామెంట్ యువర్ ఒపీనియన్స్. ఇప్పుడు పుతిన్ భారతదేశానికి రావడం అనే అంశం పట్ల మీ అభిప్రాయం ఏంటి? ఎలాంటి మార్పులు ఉండబోతున్నాయి, ఎలాంటి అగ్రిమెంట్స్ ఉండబోతున్నాయి అనుకుంటున్నారు, ఎలాంటి అగ్రిమెంట్స్ ఉండాలనుకుంటున్నారు? అమెరికా సిచ్యువేషన్ ఏంటి ఇప్పుడు? కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.